హాయ్ ఫ్రెండ్స్, మరి చాలామంది ఇప్పటికే రైతు భరోసాపై అయితే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. మరి మనకు ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని విషయాలను పరిశీలించినటువంటి మీదట సంక్రాంతికే భరోసా అని అయితే మనకైతే హైలైట్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే గవర్నమెంట్ అయితే రైతు భరోసా మీదనైతే చాలా సీరియస్గా, చాలా ఎలాంటి తప్పిదం జరగకుండా అర్హులైనటువంటి వారికే రైతు భరోసా అందాలనేటువంటి దీక్షలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరి అని మనకు ఒకటి కొత్తగా అయితే మనకు రావడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం అని కూడా మనకి ఇక్కడైతే హైలైట్గా తెలియడం జరుగుతుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను మనం గమనించినట్లయితే ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్లరేషన్ అని మనకు తెలుస్తుంది. ఇంత భూమి ఉంది, నాకు ఇంత సాగు చేయడం జరిగింది, నేను ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదని చెప్పి మనం డిక్లరేషన్ ఇవ్వడం వల్ల దాన్ని వ్యవసాయ అధికారులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకొని మనకు అంతే భూమికి సంబంధించినటువంటి రైతు భరోసా అయితే మన అకౌంట్లో పడడానికి అయితే ఛాన్స్ అవుతుంది. ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి పెట్టుబడి సాయం, శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ, అదేవిధంగా వ్యవసాయ అధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తర్వాతే భరోసా అని ఇక్కడ మనకైతే కొన్ని ముఖ్యాంశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతుల్లో జవాబుదారీతనం పెంపొందుతున్నటువంటి ప్రభుత్వం ఎకరాకు 7,500 చొప్పున చెల్లింపుపై కోరబడిన స్పష్టత, ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు సాయం ఇవ్వాలన్నదే ఖరారు కాని వైనం, జనవరి 2 లేదా 3న మరోసారి ఉపసంఘం భేటీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మన ఫ్లాట్స్ కానీ, అదేవిధంగా లేఅవుట్స్ కానీ, మనకు వెంచర్స్కు సంబంధించినటువంటి గుట్టలు, అదేవిధంగా పనికిరానటువంటి భూములు ఉన్నటువంటి వాటికి రైతు భరోసా అర్హులు కారు అనేటువంటి విషయం అయితే ఇప్పటికే మనందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఏమిటి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనకు న్యూస్లో, అంటే మనకు ఇక్కడ పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అయ్యా ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నెంబరు 1లో ఎకరం పొలం ఉంది, నా ఇంటి ఆవరణంతో కలిపి 100వ సర్వే నెంబర్లో మరో ఎకరం చిలక ఉంది, ఇంటి జాగా 2 గుంటలు, మొత్తం ఎకరా 36 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కట్టుబడి ఉంటాను, దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనమని మనకైతే ఈరోజు న్యూస్ పేపర్లో మనకి హైలైట్గా రావడం జరిగింది. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ నమూనా కూడా ఇది అని చెప్పడం జరిగింది. 4న జరిగే అటువంటి కేబినెట్ సమావేశంలో అయితే విధి విధానాలను ఖరారు చేసి ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో కొంచెం న్యూస్ ఉంది, దాన్ని కూడా చదువుదాం. రైతు భరోసా అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని ఏళ్ళుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం, రైతు బంధు స్థానంలో రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం యాసంగి సీజన్లో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు అందేది. ఇలా ఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వనున్నట్లయితే మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే మనకు హైలైట్గా రావడం జరిగింది. మిత్రులు అయితే గమనించాలి. మరి 4న జరిగే అటువంటి భేటీలో ఏం విధి విధానాలు తెలుస్తాయి అన్నది వేచి చూడాలి. ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.